అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. సో తెలంగాణ పోలీస్ నియామకాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన కసరత్తు మొదలైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే టీజీఎల్పీఆర్బీ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నిన్న అనగా జూలై 5వ తేదీన ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో గత 2 days బ్యాక్ మనం సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఆల్రెడీ ఒక వీడియో రూపంలో చెప్పుకోవడం జరిగింది. దాదాపుగా 7,000 పైసలు ఖాళీలతోటి మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి. సో అందరూ చాలా మంది అభ్యర్థులు 5,000 వేకెన్సీసే ఉన్నాయని చెప్పి చాలా వరకు కొంతవరకు డల్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించడంతో మనం ఆల్రెడీ ఒక వీడియోలో 7,000 పైసలు ఖాళీలు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. సో మనం చెప్పుకున్నట్లుగానే దాదాపుగా 7,437 ఖాళీలతోటి అంటే 7,437 ఖాళీలతోటి మనకు ఒక నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పి అఫీషియల్ గా టీజీఎల్పీఆర్బీ చైర్మన్ గారే ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి మనకు ప్రెస్ నోట్ ఏముంది, సో ప్రెస్ నోట్ లో మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు టీజీఎల్పీఆర్బీ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైనటువంటి ప్రెస్ నోట్ ఏదైతే ఉందో ఇది జూలై 5వ తేదీ ఉదయం సమయంలో మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇందులో మనకు ప్రస్తుతం అంటే వాళ్ళు ప్రెస్ నోట్లో ఏమని మెన్షన్ చేశారనంటే మనకు అంటే బోర్డు వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ నుంచి వారికి కొన్ని వేకెన్సీస్ సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి చెప్తున్నాను మీకు అనమాట. సో కొన్ని వేకెన్సీస్ భర్తీకి మాకు పర్మిషన్ వచ్చింది. సో వాటికి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్ సో రోస్టర్ విధానం కావచ్చు, లేకుంటే జిల్లా స్థాయి క్యాడర్ విధానం కావచ్చు, సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన విధానాలు కావచ్చు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత అదేవిధంగా ఏజ్ లిమిట్ కావచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము త్వరలోనే వీటికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది మేము రిలీజ్ చేస్తామని చెప్పి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ సో వివి శ్రీనివాసరావు గారు ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన పేరుతో వచ్చినటువంటి ప్రెస్ నోట్ అనమాట. సో మొత్తం 7,437 ఖాళీలు ఉన్నాయి. ఒకసారి మనం వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయో చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ సంబంధించినటువంటి 148, అదేవిధంగా ఏఆర్ఎస్ఐ వచ్చేసరికి 14, దాంతోపాటుగా టీజీఎస్పీలో 12, అదేవిధంగా సిపిఎల్ 3, అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఉద్యోగాలు 23 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఇవి ఎస్ఐ సంబంధించిన ఖాళీలు. అదేవిధంగా కానిస్టేబుల్ సంబంధించి చూసినట్లయితే సివిల్ వచ్చేసరికి 3,697 ఖాళీలు, వాటితో పాటుగా ఏఆర్ వచ్చేసరికి 1,052, అదేవిధంగా సిపిఎల్ కానిస్టేబుల్ వచ్చేసరికి 24, డ్రైవర్ వచ్చేసరికి 20, అదేవిధంగా మెకానిక్ సంబంధించినటువంటి 7 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనకు ఇక్కడ రెస్పాన్స్ సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఖాళీలు కూడా ఉన్నాయి. అంటే మనకు ఫైర్ సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు డైరెక్ట్ గా. సో ఫైర్ సంబంధించినటువంటి స్టేషన్ ఆఫీసర్ వచ్చేసరికి 39 ఖాళీలు ఉన్నాయి. దాంతో పాటుగా ఫైర్ ఫైటర్ అంటే కానిస్టేబుల్ స్థాయి ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉద్యోగాలు వచ్చేసరికి 751 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మనకు ఎస్ఐ వచ్చేసరికి 39, కానిస్టేబుల్ వచ్చేసరికి 751 ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. దాంతో పాటుగా మనకు ఇక్కడ జైలర్ సంబంధించినటువంటి కొన్ని ఖాళీలు ఉన్నాయి. అందులో వచ్చేసరికి డిప్యూటీ జైలర్ మెన్ సంబంధించిన 14, ఉమెన్ సంబంధించిన 1 ఖాళీ ఉంది. అదేవిధంగా వార్డర్ సంబంధించినటువంటి మేల్ 196 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా వార్డర్ ఫీమేల్ వచ్చేసరికి 12 ఖాళీలు ఉన్నాయి. దీంతో పాటుగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సో ఎస్పీఎఫ్ సంబంధించిన ఉద్యోగాలు ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ 44, కానిస్టేబుల్ సంబంధించినటువంటి 1380 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా 7,437 ఖాళీలు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో టీజీఎస్పీ సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఎస్ఐ వచ్చేసరికి మనకు టీజీఎస్పీలో 12 ఖాళీలు ఉన్నాయి, కానీ కానిస్టేబుల్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. దాంతో పాటుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఖాళీలు కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. సో ఓవరాల్ గా మిగిలిన ఈ 2 కాకుండా మిగిలిన పోస్టులు అయితే 7,437 ఖాళీలు అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి మనకు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించిన ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి అంటే లోకల్ క్యాడర్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ క్యాడర్ డిస్ట్రిబ్యూషన్స్ ఏదైతే ఉంటాయో అవి, దాంతో పాటుగా రోస్టర్ పాయింట్స్ సో ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఇన్ డీటెయిల్ గా అంటే ఏజ్ లిమిట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ యాడ్ చేసి టీజీఎల్పీఆర్బీ బోర్డు అయితే దీనికి సంబంధించిన ఒక ఫుల్ నోటిఫికేషన్ అనేది త్వరలో రిలీజ్ చేసినటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో వీటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఈ వీక్ లోనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి చాలా వరకు ఇక్కడ తెలుస్తున్నటువంటి విషయం. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.